ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక కోటా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై అన్ని ప్రధాన పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ మాత్రం బిల్లు ఆమోదం పొందడం సామాజిక న్యాయానికి దక్కిన విజయంగా చెప్పుకొచ్చారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు భారత యువశక్తి తమ పరాక్రమాన్ని చాటేందుకు వేదికగా నిలుస్తుందని మోదీ ట్విట్టర్లో వరుస ట్వీట్లలో తెలిపారు. అవకాశాలతో భారత్ను సరికొత్తగా మార్చాలని యువతకు పిలుపునిచ్చారు. బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత పలువురు మంత్రులు విజయ సంకేతం చూపించారు. పేదలకు రాజ్యాంగబద్ధంగా భద్రత కల్పించామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. History today was created in the Rajya Sabha under the leadership of the Honorable Prime Minister. Lok Sabha, Rajya Sabha में त्वरित रूप से हमने जिस प्रकार से पैसेज देखा इस बिल का, प्रधानमंत्री जी को, सभी सांसदों को हार्दिक शुभकामना, बधाई। संवैधानिक इतिहास का हिस्सा बने हैं हम आज। इकोनॉमिकली बैकवर्ड लोगों को आज 10% का आरक्षण सुनिश्चित किया गया है। सबको इसके लिए बहुत बहुत बधाई और शुभकामनाएं और आभार। విపక్షాలు బిల్లును సమర్థించినప్పటికీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భాన్ని విమర్శించాయి. ఎన్నికల సమయంలో తెచ్చిన ఈ బిల్లును జిమ్మిక్కుగా అభివర్ణించిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా తీసుకొచ్చిందని విమర్శించారు. అమలు ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. हम तो चाहते हैं कि जनता की चेहरे पे रौनक आए। इन्होंने कहा था कि नोटबंदी का बड़ा फायदा होगा, इतना भारी नुकसान हुआ जनता को। इन्होंने कहा था जीएसटी का बड़ा फायदा होगा, सारा व्यापारी लोग इनसे अलग हो गए। अब ये कह रहे हैं कि आरक्षण के बड़ा फायदा होगा। जनता इनको बताएगी क्या फायदा होगा 2019 में। మరోవైపు ఈ బిల్లుతో మిగిలిన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బంది తలెత్తుతుందని ఆమ్ ఆద్మీ, సిపిఐ ఓటింగ్ను బహిష్కరించాయి. This is a bill which was brought in haste by BJP government, keeping an eye on elections. It has not been scrutinized properly, and I do not think this legislation will stand the judicial scrutiny or social scrutiny in the coming days. ये गरीब सवर्णों के साथ धोखा देने का काम सरकार ने किया है। 8 लाख की आमदनी के 95% सवर्णों को आपने आरक्षण दिया, मात्र 10%। 5% जो 8 लाख के ऊपर की आमदनी वाले सवर्ण हैं, उनके लिए जनरल कैटेगरी का आपने आरक्षण दे दिया 40%। आरएसएस और बीजेपी का जो एजेंडा है, भाजपा की जो राजधानी नागपुर से दस्तावेज आया था, आने वाले दिनों में अपने एजेंडा के तहत दलित और पिछड़ा वर्ग के आरक्षण को ये खत्म करने का काम करेंगे। हमने बहिष्कार किया, हमने सेलेक्ट कमेटी की मांग की, और इसको अगर आप सेलेक्ट कमेटी में नहीं भेजेंगे तो हम बहिष्कार करेंगे। हमने बहिष्कार किया. కోటా బిల్లుకు మద్దతిచ్చిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు సెలెక్ట్ కమిటీకి పంపకుండా హడావిడిగా ఆమోదించారని విమర్శించారు.